ఈరోజు నీ జీవితంలో ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ పోరాటం, ఎందుకు ఈ పరుగు అనే ప్రశ్న నువ్వు వేస్తున్నట్లయితే బహుశా దేవుడు నువ్వు చురుగ్గా ఉండడానికి, నువ్వు ఆత్మీయంగా ఉజ్జీవంగా ఉండడానికి, నులివెచ్చని స్వభావం నుంచి, నులివెచ్చని తనము నుంచి బయటపడడానికి, ప్రార్థనా జీవితంలో బలంగా ఉండడానికి, వాక్యాన్ని ప్రేమించేవాడిగా ధ్యానించేవాడిగా ఉండడానికి, ప్రభువు కొరకు రోషము కలిగి జీవించటానికి, నీ సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి, నీవు కలిగి ఉన్నటువంటి నీ తలాంతులను, నీవు కలిగి ఉన్నటువంటి నీ ఆరోగ్యమును, బలమును, సంపాదనను, సమయాన్ని దేవుని కొరకు, ఆయన రాజ్యము కొరకు ఖర్చు చేయటానికి కొన్ని సందర్భాల్లో దేవుడు ఓ తిమింగలాన్ని ప్రవేశపెడతాడు. నువ్వు ప్రభువుకు మరింత దగ్గరగా చేరటానికి, ప్రభువు మీదే పరిపూర్ణంగా ఆధారపడడానికి, ప్రభువు చిత్తం ఏమిటో తెలుసుకోవడానికి, వాక్యాన్ని చదివి వాక్యం మీద ఆధారపడడానికి దేవుడు ఒక తిమింగలాన్ని నీ జీవితంలో అనుమతించాడేమో. కాబట్టి ఏం చేయాలి? నీ జీవితంలో నువ్వు ఎలా దేవుని కొరకు జీవించాలి అని దేవుడు ఆశిస్తున్నాడో అలా జీవించే జీవితాన్ని అలవరుచుకుంటే ఎంత బాగుంటుంది.